హలో ఎవ్రీవన్, ఈ రోజు నుంచి మన ఛానల్లో మగ్గం వర్క్ ఎలా చేయాలి ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మిస్ అవ్వకుండా ఫాలో అయ్యి మీరు కూడా నేర్చుకోండి. ఫస్ట్ ఈ వీడియోలో దానికి కావాల్సిన సామాన్లు ఏంటో చూద్దాం. ఫస్ట్ మనకి ఐరన్ స్టాండ్ కావాలి. ఇది మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. దీంట్లోనే మనం మగ్గం పెట్టి చేసేది. అండ్ దీనికి ఒక నట్ అండ్ స్క్రూ ఇస్తారు. మనం ఎలా కావాలంటే లూజ్ చేసుకోవచ్చు, లేదంటే టైట్ చేసుకోవచ్చు. దీనికి సెట్ అయ్యే రింగ్ 18 ఇంచెస్ రింగ్ ఇది వుడెన్ ఉంటుంది. నేను ఒక నాడా తీసుకొని చుట్టూ ఫెవికాల్ వేసి వ్రాప్ చేసేసాను 2 రింగ్స్కి. అలా చేయడం వల్ల ఏంటంటే క్లాత్ టైట్గా పట్టుకొని ఉంటుంది, లూజ్ అవ్వకుండా, కుట్టేటప్పుడు లూజ్ అవ్వకుండా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి అలా మనం వ్రాప్ చేయడం వల్ల రింగ్ కొంచెం లైట్గా సైజ్ పెరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన స్క్రూ సరిపోదన్నమాట. అందుకని నేను బయట మార్కెట్ నుంచి చిన్న స్క్రూ తెచ్చాను. ఈజీగానే దొరుకుతుంది, అది సెట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం క్లాత్ ఎలా ఫిక్స్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ మనం ప్రాక్టీస్ కోసం పాపులిన్ క్లాత్ తీసుకోండి. వైట్ పాపులిన్ క్లాత్ ఒక 1 మీటర్ తెచ్చుకోండి. దాన్ని ఎలా ఫిక్స్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ ఇన్నర్ రింగ్ పెట్టేసి దానిపైన మనం తీసుకున్న క్లాత్ని స్ప్రెడ్ చేయాలి. ఇలాగా స్ప్రెడ్ చేసి అవుటర్ రింగ్ కరెక్ట్గా దానికి సెట్ అయ్యేలాగా ఫిక్స్ చేసేయాలి. పెట్టిన తర్వాత మనం కొంచెం లూజ్ ఉంటుంది ఖచ్చితంగా. ఆ లూజ్ని మనం నిదానంగా చుట్టూ లాగాలి. ఎందుకంటే ఒకేసారి గట్టిగా లాగేస్తే ఆ అవుటర్ రింగ్లో నుంచి లోపల ఉన్న రింగ్ బయటకు వచ్చేస్తుంది. నేను చూపిస్తున్న విధంగా ఆల్ సైడ్స్ చుట్టూ కొంచెం కూడా లూజ్ లేకుండా చాలా టైట్ అవ్వాలి క్లాత్ అనేది. అప్పుడే మనకి మగ్గం ఆగుతుంది. లేదంటే తీసేసిన తర్వాత లుక్ రాదు. అసలు వర్క్ టైట్గా ఉంటేనే లుక్ వస్తుంది క్లాత్ మీద. సో చుట్టూ లూజ్ లేకుండా నీట్గా టైట్గా లాగాలి. క్లాత్ ఇలాగా టైట్గా లాక్కోవాలి, కొంచెం కూడా లూజ్ ఉండకుండా. సో నెక్స్ట్ దీన్ని తీసుకెళ్ళి మనం ఆ స్టాండ్కి సెట్ చేయాలన్నమాట. అలా క్లాత్ బయటకైనా పెట్టచ్చు, లేదంటే లోపలికైనా పెట్టుకోవచ్చు, మన వీలుని బట్టి. సో నేనైతే లోపలికి పెట్టి చేసుకుంటాను ఎప్పుడు. సో లోపలికి పెడదాం. చుట్టూ క్లాత్ లోపలికి వేసేసి దానిలో సెట్ చేసి లూజ్ టైట్ చేసుకోవడమే అనమాట. టైట్ చేసేసుకుంటే ఇంకా అది ఎక్కడికి కదలదు అనమాట. సో నెక్స్ట్ మగ్గం వర్క్కి ఏమేం కావాలనేది చూద్దాం. మనం క్లాత్ సెట్ చేసాం కదా, ఇప్పుడు మనకి ఏం మెటీరియల్స్ కావాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నీడిల్స్. ఏ బ్రాండ్ నీడిల్స్ అంటే తులి బ్రాండ్ నీడిల్స్. నెంబర్స్ వచ్చేసి 13, 14 అండ్ 24. 14 వచ్చేసి మనం జరీ థ్రెడ్తో చేయడానికి, 13 వచ్చేసి సిల్క్ థ్రెడ్ అండ్ 24 వచ్చేసి మెటీరియల్ స్టిచ్చింగ్ కోసం. సో నేను ఒక నీడిల్కి 14 నెంబర్ నీడిల్కి ఇలా థ్రెడ్ ర్యాప్ చేసుకున్నాను. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు అది లూజ్ అవ్వకుండా ఉండాలి కాబట్టి థ్రెడ్ ర్యాప్ చేసేసాను అనమాట, జారకుండా ఉంటుందని. నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్ జరీ థ్రెడ్. దీన్నే జరీ థ్రెడ్ అంటారు. మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ జరీ థ్రెడ్డే యూజ్ చేస్తాము. దీనిలో సిల్వర్, గోల్డ్ ఎక్కువ యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సిల్క్ థ్రెడ్. ఇవి చాలా కలర్స్ అవైలబుల్ ఉంటాయి. మనకి బ్లౌజ్కి మ్యాచింగ్ తెచ్చుకొని అలా చేసుకుంటాం మార్కెట్లో. నెక్స్ట్ వచ్చేసి కాటన్ థ్రెడ్, అంటే మనం సూయింగ్ మిషన్ మీద వాడుకుంటాం కదా, నార్మల్ థ్రెడ్ అనమాట అది. నెక్స్ట్ ఒక ఫెవికాల్ కావాలి అండ్ సిజర్. కింద నుంచి సిజర్తో మనం థ్రెడ్ కట్ చేస్తాం కదా. నెక్స్ట్ వచ్చేసి కుందన్స్ కావాలి. ఎప్పుడైనా వర్క్లో స్టిచ్చింగ్కి అంటించుకోవడానికి కుందన్స్, ఆల్ టైప్స్ ఆఫ్ కుందన్స్ మనకి యూజ్ని బట్టి తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ మెయిన్ వచ్చేసి షుగర్ బీట్స్ అనమాట. ఇవి చాలా చిన్న సైజులో ఉంటాయి. మంచి బ్రాండ్ చూసి తీసుకోండి. అవి ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను. షుగర్ బీట్స్ ఏవైనా ఒకటే. నెక్స్ట్ వచ్చేసి షుగర్ బీడ్స్ కాకుండా ఇవి రౌండ్ బీడ్స్ అనమాట, కొంచెం పెద్ద సైజెస్ కూడా ఉంటాయి మనకి, స్మాల్, మీడియం, బిగ్ అని. ఇవన్నీ మెటీరియల్ స్టిచ్చింగ్ అంటే కాటన్ థ్రెడ్తో స్టిచ్ చేస్తామన్నమాట. ఇది నార్మల్ థ్రెడ్ తోటి. ఇవి పెద్ద సైజ్ బీడ్స్. నెక్స్ట్ పర్ల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి జర్దోసి స్టిచ్చింగ్ తెలుసు కదా,
అంటే జర్దోసి వర్క్స్ చూసుంటారు కదా, బ్లౌజ్ వర్క్స్ సిల్వర్ అండ్ గోల్డ్లో అవైలబుల్ ఉంటాయి ఇవి, లేదంటే ఆల్ కలర్స్ కూడా ఉంటాయి. మనకి ఎక్కువగా సిల్వర్ గోల్డే యూజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి మార్కింగ్ చేసుకోవటానికి ఒక డ్రాయింగ్ పెన్సిల్ ఖచ్చితంగా అవసరం అవుతుంది. దీంట్లోనే కలర్స్ కూడా ఉంటాయి, ఎల్లో అలాగా, ఆర్ మనం ప్రస్తుతానికి పెన్సిల్ యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి చెమ్కీస్ అన్నమాట. నెక్స్ట్ ఇవి నీడిల్స్, అసార్టెడ్ నీడిల్స్. అన్ని నీడిల్స్ అవసరం లేకపోయినా 2 నీడిల్స్, ఒకటి బిగ్ సైజ్ నీడిల్, ఇంకోటి స్మాల్ సైజ్ నీడిల్. ఏ నీడిల్ అనేది నేను తర్వాత పర్టికులర్గా చెప్తాను. ఒకటేమో జర్దోసి వర్క్కి, నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి మనం ఫ్రెంచ్ నాట్, లాంగ్ ఫ్రెంచ్ నాట్, రింగ్ నాట్ అవన్నీ వేయటానికి అది యూస్ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి లోడింగ్ థ్రెడ్ అనమాట. లోపల పైపింగ్ వేస్తాం కదా బ్లౌజ్కి, ఆ థ్రెడ్ ఇది చాలా ఇంపార్టెంట్. దీని మీద మనం జర్దోసితో వేస్తాము, లేదంటే బీడ్స్తో వేస్తాము, ఓకే, ఆర్ సిల్క్ థ్రెడ్తో వేస్తాము. లోడింగ్ స్టిచ్చింగ్ అప్పుడు అది యూస్ అవుతుంది అనమాట. సో మనకి మెయిన్గా ఇవన్నీ ఉంటే మనకి టైలరింగ్ ఏ నాలెడ్జ్ లేకపోయినా ఈజీగా మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు. నేనైతే అలాగే నేర్చుకున్నాను, మీకు కూడా నేర్పించడానికి ఇక్కడికి వచ్చాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కంటిన్యూగా చూడండి, నేను ఖచ్చితంగా వీడియోస్ పెడుతూనే ఉంటాను, క్లాసెస్ కూడా పెడతాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.